హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ శ్రావణి. వాతావరణం అనేది సడన్గా భలే కూల్గా అయిపోయింది కదండి. సడన్ క్లైమేట్ చేంజ్ వల్ల జలుబు, దగ్గు, ఒంట్లో నీరసం అన్నీ అందరికీ వచ్చేస్తున్నాయి కదా. మా ఇంట్లో కూడా అదే పరిస్థితి. అందుకే ఈ మిరియాల రసం అయితే చేశాను. ఓసారి మీరు ఈ మిరియాల రసం ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఈ మిరియాల రసం వేసుకుని తింటూ ఉంటే పుల్ల పుల్లగా, ఘాటు ఘాటుగా, కారం కారంగా భలే ఉంటుంది. ఒంట్లో నీరసంతో పాటు జలుబు, దగ్గు అన్నీ ఎగిరిపోతాయి. దీనికోసమైతే ముందుగా 2 పౌడర్స్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే కొంచెం బల్క్‌లో చేసుకుంటున్నాను ఇంట్లో స్టోర్ చేసుకోవడానికి. ముందైతే జీరా, పెప్పర్ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను. 2 కూడా సేమ్ క్వాంటిటీలోనే తీసుకోవాలి. నేనైతే రెండిటిని కూడా సగం కప్పు చొప్పున తీసుకున్నాను. వీటినైతే లో ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది. దీన్నైతే బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిపోయిన తర్వాతే మిక్సీ జార్‌లోకి తీసుకొని పౌడర్‌లా చేసేసుకోవడమే. పౌడర్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఒక జార్‌లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా అలా రసం చేసుకోవాలంటే ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. రసంలోకనే కాదు, ఎలాంటి కర్రీస్‌లోకైనా, చికెన్ కర్రీ ఇలా చేసుకున్నప్పుడు ఇవి వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తాయి. ఒక పౌడర్ ప్రిపేర్ అయ్యింది కదా. ఇప్పుడు ఇంకో పౌడర్ చేయాలి. అదే ధనియాల పౌడర్. దీన్ని కూడా నేను ఎక్కువగానే చేస్తున్నాను స్టోర్ చేసుకుందామని. 2 కప్పుల వరకు ధనియాలైతే తీసుకున్నాను. ఫస్ట్ అయితే వీటిని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో వేపాలి. 2 కప్పుల ధనియాలకి ఈ మాత్రం చెక్క అయితే తీసుకుంటున్నాను నేను. చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో వేసుకోవాలి. అలానే లవంగాలు కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక 10-12 లవంగాలు అయితే యాడ్ చేశాను. వీటిని కూడా లో ఫ్లేమ్‌లోనే మంచి అరోమా స్మెల్ వచ్చే వరకు ఒక 10 నిమిషాల పాటు వేయించాలి. ఇక సేమ్ ప్రాసెస్ చల్లార్చి మిక్సీ పట్టేసుకోవడమే. రసం పెట్టే ముందు ఒక మంచి మాట చెప్తాను. నా వీడియో చూసే వారిలో కొంతమంది ఉంటారు కదా. మనసులో ఎన్నో ఆలోచనలతో చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా, చాలా స్ట్రెస్‌గా ఉంటారు కదా. వాళ్ళ కోసం ఒక 10 మందున్నారంటే వాళ్ళలో ఒక్కళ్ళకైనా నా మాటతో పాజిటివ్ వైబ్స్ వచ్చాయంటే ఐయామ్ సో హ్యాపీ. ఆ మాటలైతే నా మాటలు కాదు, ఒక ఫేమస్ హీరోయిన్ చెప్పారనమాట. ఆ మాటల్ని నేను తెలుగులో చెప్తాను, వినండి. నువ్వేం చేసినా, ఎంత చేసినా అందరినీ సంతృప్తి పరచలేవు. ఎవరో ఒకరు అన్‌హ్యాపీగానే ఉంటారు. అందరిని మెప్పించాలి, అందరి దగ్గర మంచివాళ్ళం అని పేరు తెచ్చుకోవాలి అని అనుకోవద్దు. ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో నిన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కాబట్టి నీకు నువ్వుగానే ఉండు. నీకు నచ్చినట్టే ఉండు. బీ యువర్ సెల్ఫ్. ఓకే. మాటైతే అయిపోయింది కదా. ఇప్పుడు రసం అయితే చేద్దాం. ముందైతే చింతపండు నానపెట్టుకోవాలి. ఏ గిన్నెలో అయితే మనం రసం చేద్దామనుకుంటున్నామో ఆ గిన్నెలోకి మనం చేసుకున్న పౌడర్స్‌ని ఒక్కొక్క స్పూన్ చొప్పునైతే వేసుకోవాలి. ఇప్పుడైతే చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఏ కప్పుతో చింతపండు రసాన్ని వేసుకున్నామో అదే కప్పుతో వాటర్ కూడా పోసుకోవాలి ఈక్వల్‌గా. రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని, అలానే 2 రెబ్బల కరివేపాకుని కాడలతో సహా వేసుకుని, ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ మీద పెట్టి చూపిస్తున్నట్టు ఇలా మరిగించేసుకోవాలి. ఇలా మరుగుతూ ఉంటే మన రసం రెడీ అయిపోతుంది. అలా మరిగిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టి పోపు పెట్టేసుకోవడమే. పోపుకైతే రెడీ చేస్తున్నాను. ముందైతే కొంచెం ఆయిల్ వేసుకొని కావాల్సినవన్నీ వేసుకోవాలి. 1 స్పూన్ చప్పున జీలకర్ర, ఆవాలు, వాము వేసుకున్న తర్వాత కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వెయ్యట్లేదు ఇప్పటికే ఘాటు ఎక్కువవుతుందని. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని, ఒక పెద్ద సైజు టమాటా ముక్కల్ని వేసుకుని అవి బాగా వేగిన తర్వాత మనం బాగా మరిగించి పక్కన పెట్టుకున్న రసాన్ని అందులో వేసేసుకోవడమే. చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోండి. నేను కూడా వేశాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచి దించేసుకుంటే మన రసం రెడీ అయిపోయినట్టే. చూసారా, రసం అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బావుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు వాయిస్ ఆఫ్ శ్రావణి. థాంక్స్ ఫర్ వాచింగ్.